అహిం ప్రథమం పుష్పం పుష్పం ఇంద్రియ నిగ్రహ సర్వభూత దయా పుష్పం క్షమా పుష్పం విశేషత జ్ఞాన పుష్పం తపః పుష్పం శాంతి పుష్పం తదైవ చ సత్యం అష్టవిధం పుష్పో విష్ణోహో ప్రీతికరం భవేత్. ఇప్పుడు మనం చెప్పుకున్న శ్లోకంలో పలు రకాలైన పుష్పాలు ఉన్నాయి. అందులో అహింస పుష్పం ఒకటి. అంటే ఏ ప్రాణికి మానసికంగా బాధ కలిగించకుండా ఉండటమే దేవునికి సమర్పించే ప్రథమ పుష్పం. ఇంద్రియ నిగ్రహ పుష్పం కర్మేంద్రియాలను అదుపులో ఉంచుకోవాలని తెలియచేస్తుంది. కష్టాలు బాధలో ఉన్నవారికి బాధను తొలగించటానికి చేసేదే దయాపుష్పం. ఎవరైనా మనకి అపకారం చేసినా ఓర్పుతో సహించడమే క్షమా పుష్పం. దైవాన్ని నిరంతరం మనసులో తలుచుకుంటూ భగవంతునిపై మనసును లగ్నం చేయటమే ధ్యాన పుష్పం. మానసిక వాచిక కాయక నియమాలకు అనుగుణంగా ప్రవర్తించేదే తపస్సు పుష్పం. పరమాత్మ గురించి సరైన తెలివితో వ్యవహరించటమే జ్ఞాన పుష్పం. ఇతరులకు బాధ కలిగించకుండా నిజాన్ని చెప్పటమే సత్యపుష్పం. ఈ 8 అత్యంత అరుదైన పుష్పాలు. వీటిని మానసిక పొడిమిలో దైవ సంకల్పం అనే నీటిని పోసి పెంచాలి.